ఒంగోలు నగరంలో ఒక్క మాదిరి వర్షం పడితే చాలు నీరు ఏ ప్రాంతంలో ఎక్కువగా నిలిచి ఉంది అంటే టక్కున వినిపించే పేరు భాగ్యనగరం 4వ లైన్. అవును, నగరంలో ఎవరిని అడిగినా తడుముకోకుండా చెప్పే పేరు భాగ్యనగరం 4వ లైన్. చిన్నపాటి వర్షానికే ఈ ప్రాంతం చెరువును తలపిస్తుంది. ఈ ప్రాంతంలో నివసించే వారితో పాటు 4వ లైన్ మీదుగా రాకపోకలు సాగించేవారు వర్షాలు పడే సమయంలో తీవ్ర ఇబ్బందులు పడేవారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇదే పరిస్థితి నెలకొంది. కట్ చేస్తే ఒంగోలు శాసనసభ్యులుగా దామచల జనార్దన్ రావు రెండవసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నగరంలో అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తున్నారు. ఆ కోవలోకే ఇప్పుడు భాగ్యనగర్ 4వ లైన్ కూడా చేరింది. గత ఏడాది ఎన్నికల సమయంలో భాగ్యనగర్ 4వ లైన్లో ప్రచారానికి వచ్చిన సమయంలో అక్కడ నివసించేవారు ఒకే ఒక్కటి అడిగారు, 4వ లైన్ రోడ్డు వేయిస్తే చాలు, ఈ ఒక్కటి మాకు చేస్తే చాలు అని అందరూ ముక్త కంఠంతో అడిగారు. అభివృద్ధి అనే పదానికి కేరాఫ్గా మార్చుకున్న ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు తన మార్కు అభివృద్ధి అక్కడ చూపించారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం భాగ్యనగర్ 4వ లైన్ ప్రారంభం నుండి పాలిటెక్నిక్ కాలేజీ వరకు 20 కోట్ల రూపాయలతో ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీ సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. 4 నెలలు తిరిగేసరికి భాగ్యనగర్ 4వ లైన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. విశాలమైన సిమెంట్ రోడ్డుతో ఆ ప్రాంతం ఇప్పుడు సూపర్లను ఆకట్టుకుంటుంది. భాగ్యనగర, నీ భాగ్యం ఎంత గొప్పది అంటూ కొనియాడుతూ ఉండటం విశేషం. 4వ రోడ్డులో నివసించే ప్రజలతో పాటు ఆ ప్రాంతంలోని కాలేజీలు, కార్యాలయాలకు వెళ్ళేవారు థ్యాంక్ యూ ఎమ్మెల్యే డీజే అంటూ మనసులో అనుకుంటూ ముందుకు వెళ్తుంటాం గమనార్హం. ఇది డీజే మార్కు అభివృద్ధి.